సుప్రీం లీడర్ చనిపోయడం తెలియగానే ఇరాన్లో సంబరాలు అండ్ ఇండియాలో ఏడుస్తున్నారు జనాలు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమే. ఇరాన్ సుప్రీం లీడర్ని చంపడానికి ఏఐని యూజ్ చేసిరా? ఇరాన్లో సుప్రీం లీడర్ చావుకి సంతాపం తెలపడానికి ఏం చేసిరో తెలుసా? నెక్స్ట్ ఇరాన్ సుప్రీం లీడర్ లాగా ఎవరిని ప్రకటించారో తెలుసా? కొట్టారో తీసుకుందాం, ఇప్పుడు మేము కొడతామంటుందా ఇరాన్? అందులో భాగంగానే 27 యుఎస్ ఎయిర్ బేసెస్ పైన అండ్ అలాగే డిఫరెంట్ కంట్రీస్ ఫ్రాన్స్ ఎయిర్ బేస్ పైన అండ్ యూకే ఎయిర్ బేసెస్ పైన కూడా అటాక్ చేసి ప్రొవోక్ చేస్తున్న ఈ కంట్రీస్ని కూడా వార్కి. ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే మిడిల్ ఈస్ట్ నుంచి సౌదీ అరేబియా కూడా మేము వార్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇరాన్ని హెచ్చరించిందా? స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఏదైతే ఉందో ఆ రూట్ నుంచి ఆయిల్ అనేది మనకు వస్తుంది. 20% ఆఫ్ ద వరల్డ్ ఆయిల్ వచ్చే రూట్ అది. అక్కడ ఇరాన్ అటాక్ చేసింది, అక్కడ క్లోజ్ చేస్తామని చెప్తుంది. ఒకవేళ అదే జరిగితే వరల్డ్ మొత్తం క్రూడ్ ఆయిల్ షార్టేజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మనకి ఆల్టర్నేటివ్ ఏముంది అలాంటి సిచ్యువేషన్లో? మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS మీటింగ్లో ప్రాబబుల్గా ఏమేమి థింగ్స్ పైన డిస్కషన్ జరుగుంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మన లేదా ఎఫెక్ట్ చేస్తాయి అనేది చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి.